ఆగండి, అంత తేలిగ్గా లోపలికి రానిస్తానా? నాకు అర్థమైందిలే. ఇదిగో పావలా. అన్ని చిల్లర బుద్ధులు. ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రండి. నాకేమీ సిగ్గులేదు. నా పేరు సుధాకర్, దీని పేరు కుమారి. నీకు సిగ్గులేదని నాకు తెలుసులేవయ్యా. నువ్వు చెప్పమ్మా మరదలా. అమ్మో నాకు సిగ్గు, నేను చెప్పను. చెప్పకపోతే శోభనం జరగదు. తర్వాత చెప్పి లేకపోతే అది ఏదో జరగదంట. నేను ఆయన వచ్చాం. ఆయనంటే పేరు చెప్పాలి. నేను సుధాకర్ బాబా వచ్చాం. సైడ్ ప్లీజ్. ఇదిగో సుధాకర్, ఓసారి రా. పెళ్లి కొడుకు తండ్రి రా, నన్ను వదలండి. వెళ్ళండి. ఇక విందు భోజనాలు ఎవరి ఇళ్లలో వాళ్ళు చెయ్యండి. చేతులు మాత్రం వచ్చి మీ ఇంటి దగ్గర కడుక్కుంటాం. నా కోరిక అదే. పిలిచారా సార్? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సుధాకర్, రాత్రికి మళ్ళీ నువ్వు బిజీగా ఉంటావేమో, సాయంత్రం ఒకసారి మా ఇంటి వైపు రా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అర్ధరాత్రిలో నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావే? ఆ అమ్మాయికేమో తెగని సిగ్గు అనుకుంటా. గది విడిచిపెట్టి బయటికే రావటం లేదు. ఇదిగో ఈ పాలు తీసుకుని నువ్వు గదిలోకి వెళ్ళు. పిచ్చి సన్నాసి, అలవాటు చొప్పున పాలన్నీ నువ్వే తాగేసావు. ఇద్దరు చెరుసగం తాగాలి, తెలుసా? నాకు తెలుసులే. తెలుసా? ఇదేగా నీ మొదటి రాత్రి. ఎలా తెలుసు? చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాలు చూడలేదు, నీకన్ని డౌట్లే. సైడ్ ప్లీజ్. ఓరి పడవా. కుమారి, కుమారి ఇక్కడ రండి బావా. కుమారి, నీకు ఇదేం టేస్టే? ఇక్కడ పుబ్బున్నావేంటబ్బా? నా ఉంగరం పడిపోతే వెతుక్కుంటున్నాను బావా. దొరికింది. మంచం కింద నుంచి నువ్వు వస్తుంటే అప్పుడే పుట్టిన సుంచు పిల్లలా ఉన్నావే. ఇదిగో ఉంగరం. హాయ్, పాలు నాకేనా? ఇవ్వు. నేనంటే నీకెంత ఇష్టమో. అవును. అబ్బా, పాలు ఎంత తీయగా ఉన్నాయో. మా ఊళ్ళో ఇంత చిక్కటి పాలే దొరకవు తెలుసా? చాలు. సుధాకర్, ఆ పిల్ల అమాయకురాలయ్యా, నువ్వే సర్దుకుపోవాలి. ఏయ్, ఏంటి ఇక్కడ కూర్చున్నా? వెళ్ళు వెళ్ళు. తప్పు. ఈ రోజు మనిద్దరం ఇక్కడే బొబ్బవాలి. నీకు సిగ్గులేదు? ఆడాడి పక్కన పడుకోకూడదు. నువ్వెంత బాగా మాట్లాడుతున్నావో. తప్పదు బాబు, సర్దుకుపోవాలి. కుము, నీకు శోభనం అంటే ఇష్టమేనా? అంటే ఏంటి? అంటే ఇలా ఉండి ఇంచక్క ఇలా ఎద్దు వస్తుందా? ఇక్కడ బొబ్బో. నేను నీ ఒళ్ళో బొబ్బ, నువ్వు నా ఒళ్ళో బొబ్బ. ఇద్దరు కలిసి మనసు బొబ్బలేదు. నీకేం కావాలి? అబ్బా, అది సుధాకర్ బాబు చూడు, నా మీద పడి ఏంటంటే చేస్తున్నాడు. బాబు ఏం చేయడమ్మా, వెళ్ళి పడుకో. అమ్మో, నీకు తెలియదు అత్తయ్య, మీ అబ్బాయి చాలా చెడ్డోడు. నేను ఆ గదిలోకి వెళ్ళను, నేను నీ దగ్గరే పడుకుంటానే. సుధాకర్ బాబు చాలా మంచారమ్మా, గదిలోకి వెళ్ళండి. కావాలంటే నువ్వు వెళ్ళి పడుకో, నేను అత్తయ్య దగ్గరే ఉంటాను. తప్పమ్మా. చూడమ్మా, ఒకసారి లేరా. పాడు, మీకు సిగ్గు ఎగ్గు లేదా మాటలు మాట్లాడడానికి? అది కాదమ్మా.
అయ్యయ్యా అశేషం నాకొద్దు బాబాయ్. చూడు నా మాట విను ఒకసారి ఏమిటి చూస్తావు ఇంకా? అత్తయ్య అదే చూడత్తయ్య అత్తయ్య అల్లరి చేయకుండా పద. పదమ్మా. అత్తయ్య చూడత్తయ్య నా మాట విను. గోల్ చేయకూడదు. అయ్యో మీకెక్కడ విడ్డూరపు కోడలు దొరికిందమ్మా? ఆ అబ్బాయి గారిని ఇడిచేసి అలా పరిగెత్తుకొచ్చేసింది. అవన్నీ నీకెందుకే? ఆయన నాకెందుకులేండి, ఎవరెట్టపోతే నాకెందుకు? మీనాక్షి పేస్ట్ బ్రష్ పట్రా. తెస్తున్నానండి. అబ్బబ్బబ్బబ్బా అన్నిటికీ తొందరే మీకు. ఏంటి ఆ వింత దంపతులు ఇంకా నిద్ర లేచినట్లేదే? లేస్తారులేండి, అన్ని మీకే కావాలి. అమ్మా కలుపు తీవే. అబ్బా అమ్మా అయ్యా బాబు గారు, అబ్బా కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయేంటి? రాత్రంతా నిద్రపోలేదా? అయినా ఎన్ని నీకెందుకే? ఎవరట సత్య నాకెందుకు? 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. అదేంటి 9 పెట్టెలు కదా ఉండాలి, 8 ఉన్నాయే. సుధాకర్ బావా, ఈ ఇంట్లో ఎవరో దొంగలున్నారు. ఏంటి ఏమైంది? ఆ పుట్టింటి నుంచి 9 పెట్టెలు తీసుకొచ్చాను. ఒక పెట్టె ఎవరో కాజేశారు. కావాలంటే చూడు 8 ఉన్నాయి. ఇక్కడే ఎక్కడ ఉంటుంది, సరిగ్గా వెతకుండా ఎందుకే అరుస్తావు? అరవకుండా ఎలా ఉంటాను? అరిస్తే దొరికేస్తుందా? వెతికితే దొరుకుతుంది కానీ అమ్మింటే బాగోదు. వింటే వినివ్వండి, నా పెట్టె పోతే అనుకోవడం కూడా తప్ప. అసలు నువ్వు సరిగ్గా వెతికావా? ఎక్కడ పెట్టావో చెప్పు, నేను కూడా వెతుకుతాను. లేచిన దగ్గర నుంచి వెతుకుతూనే ఉన్నా, ఉంటే కనబడేదిగా. నీకు తెలియదు బాబా, ఎవరు కాజేస్తుంటారు. నువ్వు కోహినూరు వజ్రం తెచ్చావని దాన్ని కాజేస్తాను. నీలవేణి, ఈ కాయగూరలు నేను చూసుకుంటాను గాని ఇదిగో ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళి సినిమా చూసిరా. అదేదో ఎప్పటి నుంచో హిందీ సినిమా చూడాలని తెగ ఇదైపోతున్నావుగా, వెళ్ళు. సినిమాకి ఇవాళ కాకపోతే రేపు వెళ్తాను గాని కోడలమ్మ ఏంటమ్మా ఆవిడ గారు తెచ్చిన పెట్టేదో ఏంటో దొంగతనం జరిగిందంటుంది. మీరు నోరు లేని వాళ్ళు కాబట్టి ఊరుకుంటున్నారు గాని అదే ఇంకో అత్త అయితేనా ఏం జరగాలో అదే జరిగేది. ఏయ్, గట్టిగా మాట్లాడుకు. అదేదో చిన్నపిల్ల, తెలుసో తెలియకో ఏదో మాట్లాడుతుంది. పెద్దవాళ్ళ మనం కూడా తప్పు పడితే ఎలా? అయినా ఈ విషయాలని నీకెందుకే, వెళ్ళాక. అవునులే, మంచి ఎప్పుడు సేదుగానే ఉంటుంది. మీరు బాగుండాలిగా నా ఏడుపు. 1 2 3 4 5. నీకు దండం పెడతానే, ఇప్పటికి 100 సార్లు లెక్క పెట్టావు. ఆ పెట్టే ఉన్నాయి. ఏముంది, వాటికి అసలు ఎవరు విలువే కట్టలేరు తెలుసా. తలుచుకుంటే గుండె తరుక్కుపోతోంది. నా ఒంటరి పోతే నీకు అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు. అయ్యో, తేలు కుట్టినట్టుంది నీ మీదొట్టు. కుము, అరే నీ బాధ నా బాధ కాదా? నా బాధ నీ బాధ కాదా? ఆఫ్టర్ ఆల్ బోడి పెట్టిపోతే ఇంత టెన్షన్ పడిపోతావు ఎందుకు చెప్పు? నిజంగా నా సొమ్ము పోతే ఎవరిస్తారు? నువ్వు ఇస్తావా? అరే, బతుకుంటే మీ బాబు ఇచ్చేవాడు. ఇంకా మన పెళ్ళికి 24 గంటలు కాలేదు, అప్పుడే ఇంత రాద్ధాంతం చేస్తే ఎలా చెప్పు? చెయ్యకపోతే నష్టం ఎవరికి? నాకేగా. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, ఎవరో కావాలనే నా పెట్టి దొంగతనం చేశారు. ఆ దొంగలు ఈ ఇంట్లోనే ఉన్నారు. అయ్య బాబోయ్. ఏంటి భవాని, నన్ను వెయిట్ చేయించడం నీకు సరదా? మొదటి నుంచి ఇంతేగా. నేను కుమారి సుధాకర్లకు శుభం కలగాలని పూజ చేయించొస్తున్నా. ప్రసాదం తీసుకుంటారా? పాయసం అంటే మీకు ఇష్టం కదా. ఓ, నీకు తెలియదు కదా, నాకు ఈ మధ్య తీపి బొత్తిగా పడట్లేదు భవాని. షుగర్ వచ్చింది, అందుకే ఇంతకు ముందులాగా నీతో తీయగా మాట్లాడలేకపోతున్నాను. మాటల సంగతి ఉంది కానీ నీ హృదయం మాత్రం వెన్నపూసే. అప్పటికి ఇప్పటికీ నన్ను ఒకేలా అభిమానిస్తున్నారు. చూసావా భవాని, భగవంతుడు మనిద్దరిని విడదీసి ఒకరిని ఉత్తర ధ్రువంలో ఒకరిని దక్షిణ ధ్రువంలో పడేశాడు. నీ మొగుడు నీకు దక్కకుండా చేశాడు, నాకు పెళ్ళం ఉండేలేనంటే. అందుకే భగవంతుడు ప్రేమికుల పాలటి విలన్. సరే, మనకెలాగూ మనశ్శాంతి లేకుండా పోయింది, కనీసం నీ కూతురు బతుకున్న సుఖశాంతులతో ఉండాలని సుధాకర్తో గడిపాను. భవాని, నువ్వు పంపించిన 9 పెట్టెల్లో ఒక పెట్టె కనిపించట్లేదుట. కుమార్ అక్కడ గొడవ చూస్తుందట. ఇంట్లో మర్చిపోయింది, చూడు. 9 పెట్లు కారులో పెట్టినట్టే గుర్తు నాకు. పోనీ ఇంట్లో చూడు ఒకసారి. ఉండండి చూస్తాను. ఏ గౌతరాజు, ఇటు ఇక్కడ నిన్నే
ఏంటండి ఏమైంది? ఆ పెట్టి దొరికిందా? ఎక్కడ దొరుకుతుందండి? ఎవడో సందు చూసి లేపేసి ఉంటాడండి. ఏమిటి దొరికిందట్నా? దొరుకుతుందన్న నమ్మకం నాకు లేదు. ఆ పెట్టెలో పెళ్లి నగలు, డబ్బు అన్నీ ఉండి ఉంటాయి. ఎంత లేదన్నా 2-3 లక్షల రూపాయల సొమ్ము. పాపం ఇంతకాలానికి కొడుకు పెళ్ళి ఆ శాంతమ్మ ముఖం కళకళ్లాడుతుంటే ఆ కోడలిలా అల్లరి పెడుతుందేమిటి? ఇంత మంచి అత్త దొరికినందుకు ఆ పిల్ల పూజలు చేయాలి అసలు. పూజలా? సరేలే, సొంత తల్లులకే దిక్కులేదు, ఇంకా అత్తలకు కూడా నా సోకు. నేను వెళ్ళొస్తానండి. ఏమిటా ఆ పెట్లో ఏమున్నాయో అడిగారండి. అడిగానండి. ఏమున్నాయండి? చేద్దామను నా తద్దినానికి కావాల్సిన సరుకులు లిస్టు ఉన్నాయి అందులో. అసలు ఆ పెట్టే మన ఇంటికి వచ్చి ఉండదని నాకు అనిపిస్తుంది. వస్తే ఇక్కడే ఉండాలి కదా. ఇక్కడే ఉండాలని ఏముంది? మీ గదిలో కూడా ఉండొచ్చుగా. మీ కోపం రాకపోతే మీ గదిలో కూడా వెతుకుతాను. నా గదిలోనా? వెళ్ళి వెతుక్కో తల్లి, నాకెందుకు కోపం? అక్కడ నీకు దొరికేది నీ పెట్టి కాదు, నీ మొగుడు చిన్నప్పుడు బనియన్లు, అండర్వేర్. ఓల్డెన్ ఓల్డెన్ ఇదేనా అమ్మా? పొద్దు నుంచి పోయిందో పోయిందో అని తెగ వాయించేస్తున్నావు.